అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను చాలా గుణవంతుడు, మంచివాడు. అదే రాజ్యంలో బుద్ధిశాలి, గుణవంతుడైన మంత్రి ఉండేవాడు. అతని పేరు రాజ్యనాల. ఆ రాజ్యంలో ప్రజలంతా తిండికి కానీ డబ్బుకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు చంద్రసేన రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక అద్భుతమైన భవనం నేల మీద ఆనుకోకుండా గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది. అంత అందమైన భవనం తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు చంద్రసేనుడు. అంతలోనే తెల్లారుతుంది. రాత్రి కల్లోకొచ్చిన భవనం చాలా అందంగా ఉన్నది. అది నిజమైతే ఎంత బాగుంటుందో అని తనలో తను అనుకుంటాడు చంద్రసేన రాజు. వచ్చావ మహామంత్రి, నీకు ఒక మాట చెప్తాను విను. రాత్రి నేను నిద్రపోయే సమయంలో నాకు ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో నేలను తాకకుండా ఆకాశంలో తేలుతున్న ఒక అందమైన భవనం కనిపించింది. అలాంటి భవనాన్ని ఎవరైనా నిర్మిస్తే వాళ్ళకి నేను అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యంలో చాటింపు వేయించు మహామంత్రి. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టు రాజ్యంలోనే చాటు వేయిస్తాను మహారాజా. మహామంత్రి నందనవనంలో ఉన్న చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఎలాగైనా మహారాజుకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధుడు రాజుగారి దర్శనార్థం సభ మందిరానికి వచ్చాడు. అతగారు, ఎవరు మీరు? ఎక్కడ నుండి వచ్చారు? నా నుండి ఏ సహాయం కోరుతున్నారు? చెప్పండి. అలా రాజుగారు ఆ వృద్ధుడిని అడిగాడు. యా మహారాజా, నా పేరు శివయ్య, సుబ్బారాయుడు సత్రం నివాసిని. నాకు మీరు న్యాయం చెయ్యమని వేడుకునేందుకు వచ్చాను. అలా అన్నాడు ఆ వృద్ధుడు. ఎవరు మీకు అన్యాయం చేసిన వాళ్ళు? చెప్పండి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నేను శిక్షిస్తాను. అలా అన్నాడు రాజు. మహాప్రభు, నాకు అన్యాయం చేసింది తమరే. నిన్న రాత్రి మా ఇంట్లో చొరబడి నా సొత్తు అంతా మీ భటులు దోచుకెళ్ళారు. రాజుతో అలా అన్నాడు ఆ వృద్ధుడు. అసలు నీకు పిచ్చి పట్టిందా? అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎదురుగా ఎవరున్నారో తెలుస్తుందా? నేను 10 మందికి దానాలు చేసేవాణ్ణి, దేశానికి రాజు. నేను దోచుకోవడం ఏమిటి? ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? అవును ప్రభు, మీరు నా కలలో కనిపించి నా ఇంట్లో సొత్తు మొత్తం దోచుకెళ్ళారు. కలలు నిజమవుతాయా? అమాయకుల్లా ఉన్నావు. ఇలా ఎక్కడైనా విన్నామా, చూసామా? నేను తలుచుకుంటే నీకు ఏ శిక్ష అయినా విధించగలను. పోనీలే వృద్ధుడు అని ఊరుకుంటున్నాను, కానీ నీ ప్రవర్తన మితిమీరిపోతుంది. ఎప్పటికైనా నీ తప్పుని తెలుసుకొని నీ ప్రవర్తనను మార్చుకొని నన్ను క్షమాపణలు అడుగు. వృద్ధుడు అని జాలితో క్షమాభిక్ష పెడతాను. అవును ప్రభు, కలలు నిజమవుతాయనే కదా పునాదులు లేకుండా గాల్లో తేలే ఇల్లుని నిర్మించే కళ మీకు వచ్చినప్పుడు నా కళ ఎందుకు నిజము కాదు ప్రభు? చెప్పండి మీరే. నువ్వు చెప్పింది నిజమే తాత, కలలు నిజము కావు అని నాకు నీ ద్వారా తెలిసి వచ్చిందని రాజు తనలో తను అనుకుంటాడు. నమస్కారం ప్రభుగారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మీకు తెలియజేయడానికే ఈ నాటకం మేము ఇద్దరం కలిసి ఆడాము ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు. రాజు మంత్రి తెలివితేటలను చూసి సంతోషించాడు.